పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. ఈ నెల 30 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 5 రోజుల పాటు నిర్వహించే అవకాశం. కాళేశ్వరం కమిషన్ నివేదిక ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం. రెండో రోజు గుజరాత్లో మోదీ పర్యటన. హన్సల్పూర్లో సుజుకి మోటార్ ప్లాంట్ సందర్శన. సుజుకి ఈ విచారా కారుని ప్రారంభించిన మోదీ. సెప్టెంబర్లో బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడి ఎంపిక. బీహార్ ఎన్నికలకు ముందే ఎన్నిక, ఉపరాష్ట్రపతి ఎన్నిక తర్వాత ప్రక్రియ. ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ ఇంట్లో ఈడీ సోదాలు. ఆసుపత్రి నిర్మాణంలో అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆరోపణలు. ఏకకాలంలో 13 చోట్ల తనిఖీలు. దర్యాప్తు సంస్థల్ని కేంద్రం దుర్వినియోగం చేస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీని మోదీ సర్కార్ వెంబడిస్తోంది. కావాలనే ఆప్ని లక్ష్యంగా చేసుకున్నారన్న కేజ్రీవాల్. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కన్వాయ్లో ప్రమాదం. నదిలో పడిపోయిన వాహనం. 2 భద్రతా సిబ్బంది సురక్షితం. మాది దేవుళ్ల పార్టీ, మీది బిచ్చపు బతుకు. కాంగ్రెస్ పై బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం. సనాతన ధర్మం కోసం బీజేపీ నిలబడుతుందంటూ కామెంట్. సత్యసాయి జిల్లా చిలమత్తూరులో హైటెన్షన్. జై జగన్ జై బాలయ్య అంటూ 2 వర్గాల నినాదాలు. అడ్డుకున్న పోలీసులు. అన్ని వర్గాలపై ప్రభుత్వం కేసులు పెట్టింది. బీసీల అణచివేసే ప్రయత్నాలు మానుకోవాలి. కులాల మధ్య చిచ్చు పెట్టేలా టీడీపీ వ్యవహరిస్తోందన్న కారుమూరి. వికలాంగ పెన్షన్స్ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం. తాత్కాలిక వైకల్యంగా నమోదైన వారికి యథావిధిగా పెన్షన్లు, తొలగించిన పెన్షన్లను కొనసాగించాలని నిర్ణయం. రైతుల సంక్షేమానికి కూటమి కృషి. మహిళలకు ప్రభుత్వం ప్రాధాన్యత. స్త్రీ శక్తి పథకంతో పరిస్థితులు మారాయన్న ఎరపతినేని. తెలంగాణలో యూరియా కోసం తప్పని తిప్పలు. వ్యవసాయ సహకార సంఘాల దగ్గర పడిగాపులు. చిన్నపిల్లలతో క్యూ లైన్లో మహిళల ఎదురుచూపులు. కూకట్పల్లి బాలిక సహస్ర హత్య కేసులో దర్యాప్తు. బాలుడిపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టే యోచనలో పోలీసులు. క్రైమ్ సిరీస్ ఎపిసోడ్లతో నిండిన నిందితుడి ఫోన్. రాజాంలో ఎరువుల షాపులపై విజిలెన్స్ దాడి. ఆంజనేయ ట్రేడర్స్ షాపులో తనిఖీలు. అధిక ధరకు అమ్మడంతో ఎరువులు సీజ్. మెహదీపట్నం బస్ స్టాప్ దగ్గర బస్సులో మంటలు. వెంటనే అలర్ట్ అయిన బస్ డ్రైవర్ బస్సును పక్కకు నిలిపివేయడంతో తప్పిన ముప్పు. ఉత్తరాంధ్రలో భారీ వానలు. శ్రీకాకుళం బస్టాండ్లో వరద నీరు. తీవ్ర ఇబ్బందులు పడుతోన్న స్థానికులు. నల్గొండ జిల్లా కోర్టు సంచలన తీర్పు. అత్యాచారం కేసులో నిందితుడికి 50 ఏళ్ల జైలు శిక్ష. బాలికపై మహమ్మద్ ఖయ్యూమ్ అఘాయిత్యం. బీహార్లో రాహుల్ పర్యటన. ఓటర్ అధికార పేరుతో కొనసాగుతున్న యాత్ర. పాల్గొన్న రేవంత్, ప్రియాంక, తేజస్వి. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.